పశ్చిమాసియాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న అస్థిరత ఇప్పుడు ఒక చరిత్రాత్మక మలుపు వద్ద నిలిచిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ వేదికగా చేసిన సంచలన ప్రకటన ప్రపంచ రాజకీయ చిత్రపటాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఇరాన్ పై సాగుతున్న సైనిక చర్యను మరో 2 నుంచి 3 వారాల్లో ముగిస్తామని ఆయన ప్రకటించడం యుద్ధ మేఘాల మధ్య ఊరటనిచ్చే అంశంగా కనిపిస్తున్నప్పటికీ తెర వెనుక పొంచి ఉన్న మలుపులు అంతర్జాతీయ సమాజాన్ని కలవరపెడుతున్నాయి. వైట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన ట్రంప్ అత్యంత స్పష్టతతో తన నిర్ణయాన్ని ప్రకటించారు. మేము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం. ఇది కేవలం ఒక ఒప్పందంపై ఆధారపడిన తీసుకున్న నిర్ణయం కాదు. ఇరాన్ యొక్క అణు సామర్థ్యం, సైనిక శక్తి కోలుకోలేనంతగా దెబ్బతిన్నాయని నిర్ణయించుకున్న తర్వాతే ఈ అడుగును వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా చేపట్టిన వైమానిక దాడులు ఇరాన్ రక్షణ వ్యవస్థను కుప్పకూలాయని, ఆ దేశం తిరిగి పూర్వస్థితికి రావడానికి కనీసం 15 నుంచి 20 ఏళ్లు పట్టవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఈ పరిణామాలను ధృవీకరించారు. యుద్ధం దాని తుది అంకానికి చేరుకుందని, అతి త్వరలోనే జాతిని ఉద్దేశించి ట్రంప్ చేయనున్న ప్రసంగంలో మరిన్ని కీలకమైన భౌగోళిక రాజకీయ నిర్ణయాలు వెలువడతాయని ఆయన సంకేతాలిచ్చారు. ట్రంప్ ప్రకటనతో యుద్ధం ముగుస్తుందన్న ఆశిస్తున్న తరుణంలోనే ఇరాన్ నుంచి వెలువడిన హెచ్చరికలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఇరాన్ కేవలం సైనిక దాడులకు పరిమితం కాకుండా అమెరికా ఆర్థిక మూలాలను దెబ్బతీసే దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన టెక్, ఫైనాన్స్ దిగ్గజాలపై దాడులు చేస్తామని ఇరాన్ బహిరంగంగా హెచ్చరించింది. ఈ జాబితాలో ఉన్న సంస్థలు చూస్తే ఇరాన్ ఎంతటి తీవ్రమైన ప్రతీకారానికి సిద్ధమవుతుందో అర్థమవుతుంది. టెక్ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ఎన్విడియాతో పాటు హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ సంస్థలు సిస్కో, ఇంటెల్, ఒరాకిల్, ఐబిఎం, డెల్, అలాగే ఆర్థిక పారిశ్రామిక దిగ్గజాలైన జేపీ మోర్గన్ చేస్, టెస్లా, జనరల్ ఎలక్ట్రానిక్ సంస్థలను ఇరాన్ టార్గెట్ చేసింది. ఏప్రిల్ 1వ తేదీ రాత్రి 8 గంటల సమయంలోపు ఈ హెచ్చరికలు అమల్లోకి వస్తాయని డెడ్ లైన్ విధించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ, ఫైనాన్స్ రంగాలను వణికించేలాగా చేస్తుంది. ఇది సాంప్రదాయ యుద్ధం నుంచి అత్యాధునిక సైబర్ లేదా వ్యూహాత్మక ఆర్థిక యుద్ధంగా మారే ప్రమాదాన్ని సూచిస్తుంది. ఈ పరిణామాలు మార్కెట్లపై మిశ్రమ ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒకవైపు అమెరికా గ్యాస్ ధరలు తగ్గుతాయని ట్రంప్ భరోసా ఇస్తుండగా, మరోవైపు ఇరాన్ లక్ష్యంగా చేసుకున్న కార్పొరేట్ సంస్థల పేర్లు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇరాన్ గనుక ఈ దిగ్గజ సంస్థలను, డేటా సెంటర్లు లేదా ఫైనాన్షియల్ నెట్వర్క్లపై దాడి చేస్తే అది ప్రపంచవ్యాప్త సరఫరా గొలుసు, డిజిటల్ వ్యవస్థలను కుప్పకూల్చే అవకాశం ఉంది. యుద్ధం రణక్షేత్రం నుంచి వైదొలగడం ఒకవైపు ఒక ఎత్తైతే, అది డిజిటల్ ఆర్థిక రంగానికి వ్యాపించడం మరో ఎత్తు. ఇరాన్ హెచ్చరించినట్లుగానే కార్పొరేట్ యుద్ధం మొదలైతే దాని తీవ్రత సరిహద్దులకు అతీతంగా ఉంటుంది. మొత్తానికి పశ్చిమాసియాలో తుపాకీ గొట్టాలు నిశ్శబ్దమవుతున్న వేళ సరికొత్త తరహా ఘర్షణలకు అంకురార్పణం జరుగుతుందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రానున్న 2 వారాల ప్రపంచ భవిష్యత్తును నిర్ణయించడంతో అత్యంత కీలకం కానున్నాయి.